ఇది MH40CT. నవీన్, ఇది ఏంటంటే ఈ నంబర్ నేను ఎందుకు చూస్తున్నా అంటే MH40CT 4969 అనే నంబర్ దాదాపు ఒక 1 వీక్ దాటక ముందే ఒక అక్రమ గోరవాణా చేస్తున్నారని ఒక పక్కా ఇన్ఫర్మేషన్తో ఒక వెహికల్ ఆపిర్రు. సో ఇవాళ కూడా దాదాపు మనకి నిజామాబాద్కి ఎంటర్ అయిన తర్వాత ఇది మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి వెహికల్ వచ్చింది. అమ్రాద్కి సంబంధించినటువంటి కొంతమంది గోరక్షక్ దళకి సంబంధించిన వాళ్ళు ఈ వెహికల్ని అయితే పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్ని నేను ఎందుకు నంబర్ మ్యాచ్ చేస్తున్నా అంటే MH40CT అని చెప్పేసి మనకుంది, కాకపోతే ఇక్కడ నంబర్ చేంజ్ ఉంది 2074. సో ఇట్లాంటి వెహికల్స్ ఎంత దారుణం అంటే ఏమన్నంటే విత్ పర్మిషన్స్తోనైతే ఇవన్నీ కూడా చేస్తున్నామని గల్లా ఎగరేసుకొని చెప్తున్నారు. ఇలా గల్లా ఎగరేసుకొని చెప్తా ఉన్నారు పోలీస్ స్టేషన్లలో. ఒకవేళ ఏమైనా ఎవరైతే ఇప్పుడు మనకి పవిత్రంగా భావించేటువంటి గోమాతను ఇవాళ మన భారతదేశంలో 130 కోట్లకు పైగా ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా అవహేళన చేసినా కానీ, లేకపోతే దాన్ని నరికి చంపినా, లేకపోతే ఆహారంగా సేవించినటువంటి కొంతమంది ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఫైర్ కావాల్సిందే. ఎందుకంటే హిందువుల ఆరాధ్య దైవంగా కూడా మనం చెప్పుకుంటాం. సో ఇందులో భాగంగానే పవిత్ర రంజాన్ మాసంలో ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర నుంచి ఈ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. దాదాపు ప్రతి చెక్ పోస్టులు ఉంటాయి, ప్రతి చెక్ పోస్ట్ కావచ్చు, దాంతోపాటు మనకి ప్రతి టోల్ ప్లాజా దగ్గర భద్రతా సిబ్బంది అసలు ఏం చేస్తూ ఉంది, ఒక వెహికల్లో ఏమేమి పోతా ఉన్నాయి, ఎటు పోతా ఉన్నాయి అనే దానిపైన ఖచ్చితంగా మనము ఆలోచించాలా. పోలీస్ అధికారులు ఎవరైతే IPS క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ల దగ్గరకు రావడం జరుగుతూ ఉంది. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ అండి. ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఇది జరిగింది కాబట్టి ఈ వెహికల్ని అయితే ఇక్కడ తీసుకొని వచ్చినామని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు ట్రైనీ IPS అధికారులు వచ్చి మొత్తానికి ఇక్కడ సెటిల్మెంట్ చేసే పనులు అయితే పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ వెహికల్స్ని పట్టుకునే టైంలో దాదాపుగా చేజింగ్ అనేది ఉంటుంది. చేజింగ్లో ఎవరైతే డ్రైవర్లు కావచ్చు, క్లీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత రెచ్చగొడుతున్నారు అంటే చేసేదే లుచ్చ పని. నిజంగా చెప్పానంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ మాట అనొద్దు, కాకపోతే హిందువుల మనోభావాలతోనే వాళ్ళు ఆడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ మాట మాట్లాడుకోవాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సైన్స్ ఇవ్వడం, ఏమైతే అదైతే లేపేద్దామని చెప్పేసి ఎవరైతే డ్రైవర్స్ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి క్లీనర్స్ అయితే చాలా వరకు కూడా రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి అన్న తర్వాతనే అమ్రాద్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, నిజామాబాద్ జిల్లా హిందూర్ గడ్డపైన అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత చాలామంది యంగ్స్టర్స్ ఎవరైతే రక్షక్ దళ్ ఆధ్వర్యంలో కొంతమంది అయితే వాళ్ళపైన అయితే ముక్కుమిడిగా దాడి కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ దాడి ఎందుకు చేశారు అంటే వాళ్ళు అడ్డమైన మాటలు అనడము, రెచ్చగొట్టినట్టు మాట్లాడడం చేయడం వల్లే ఇదంతా కూడా చేసినామని చెప్పేసి మనకి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది రక్షక్ దళకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో చూడాలి రానున్న రోజుల్లో మరి ఇది ఎవరు ఆపేది అంటే ఈ గోమాతల్ని రక్షించేది రక్షక్ దళ్ లేకపోతే హిందువులు రక్షిస్తారా, లేకపోతే పోలీస్ ఆఫీసర్లే దీనిపైన ఒక ఉక్కుపాదం ఏమైనా మోపుతారా అనే దానిపైన అయితే మనం మాట్లాడాలి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్ చేసే పని వల్ల హిందువులు ఎవరైతే అతి పవిత్రంగా భావించేటువంటి హిందువులు ఈ గోవులకు సంబంధించి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి తట్టుకోలేకపోతున్నాం కాబట్టి మేము ముందుకు వచ్చి చేస్తూ ఉన్నాం. ఒకవేళ పోలీస్ అధికారులు వాళ్ళ కర్తవ్యంలో భాగంగా వాళ్ళ డ్యూటీస్ కరెక్ట్ చేసి ఉంటే ఇలా మేము ఎందుకు వస్తాం రోడ్ల మీదకి వచ్చి, మేము ఎందుకు ఇలా కేసుల బారిన పడతాం, ఇలా రిమాండ్కి పోవాల్సిన అవసరం మాకేముంది అని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మనం మాట్లాడాలా. నిజామాబాద్ జిల్లా MP అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, దాంతోపాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్గా చెప్పుకుంటూ ఉంటాము. హిందూ సనాతన ధర్మం గురించి ఎవరు అవహేళనగా మాట్లాడినా కూడా తాట తీస్తామనే క్యాండిడేట్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. దాంతోపాటు నిజామాబాద్ హిందూర్ గడ్డనగానే ఖచ్చితంగా హిందువులకు కంచుకోటగా చెప్తా ఉంటాం. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇప్పటి వరకు 1 వీక్ అవుతున్నా కూడా ఏ ఒక్క పొలిటీషియన్ కూడా దీనిపైన ఇంత చక్కర్లు కొడతా ఉన్నాయండి. సోషల్ మీడియాలో ఒక టీవీ ఛానల్లో ఒక న్యూస్ రాలేదు. ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారు పొలిటీషియన్స్ కూడా మరి ఏం చేస్తూ ఉన్నారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున అనుకుంటాం. ఇది MH40CT. నవీన్, ఇది ఏంటంటే ఈ నంబర్ నేను ఎందుకు చూస్తున్నా అంటే MH40CT 4969 అనే నంబర్ దాదాపు ఒక 1 వీక్ దాటక ముందే
ఒక అక్రమ గో రవాణా చేస్తున్నారని ఒక పక్కా ఇన్ఫర్మేషన్తో ఒక వెహికల్ ఆపిర్రు. సో ఇవాళ కూడా దాదాపు మనకి నిజామాబాద్కి ఎంటర్ అయిన తర్వాత ఇది మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి వెహికల్ వచ్చింది. అమ్రాద్కి సంబంధించినటువంటి కొంతమంది గోరక్షక్ దళకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ వెహికల్ని అయితే పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్ని నేను ఎందుకు నంబర్ మ్యాచ్ చేస్తున్నా అంటే MH40CT అని చెప్పేసి మనకుంది, కాకపోతే ఇక్కడ నంబర్ చేంజ్ ఉంది 2074. సో ఇట్లాంటి వెహికల్స్ ఎంత దారుణం అంటే ఏమనంటే విత్ పర్మిషన్స్తోనైతే ఇవన్నీ కూడా చేస్తున్నామని గల్ల ఎగరేసుకొని చెప్తున్నారు. ఇలా గల్ల ఎగరేసుకొని చెప్తా ఉన్నారు పోలీస్ స్టేషన్లలో. ఒకవేళ ఏమైనా ఎవరైతే ఇప్పుడు మనకి పవిత్రంగా భావించేటువంటి గోమాతను ఇవాళ మన భారతదేశంలో 130 కోట్లకు పైగా ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా అవహేళన చేసినా కానీ, లేకపోతే దాన్ని నరికి చంపినా, లేకపోతే ఆహారంగా సేవించినటువంటి కొంతమంది ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఫైర్ కావాల్సిందే. ఎందుకంటే హిందువుల ఆరాధ్య దైవంగా కూడా మనం చెప్పుకుంటాం. సో ఇందులో భాగంగానే పవిత్ర రంజాన్ మాసంలో ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర నుంచి ఈ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. దాదాపు ప్రతి చెక్ పోస్టులు ఉంటాయి, ప్రతి చెక్ పోస్ట్ కావచ్చు, దాంతోపాటు మనకి ప్రతి టోల్ ప్లాజా దగ్గర భద్రతా సిబ్బంది అసలు ఏం చేస్తూ ఉంది, ఒక వెహికల్లో ఏమేమి పోతా ఉన్నాయి, ఎటు పోతా ఉన్నాయి అనే దానిపైన ఖచ్చితంగా మనము ఆలోచించాలా. పోలీస్ అధికారులు ఎవరైతే IPS క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ల దగ్గరకు రావడం జరుగుతూ ఉంది. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ అండి. ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఇది జరిగింది కాబట్టి ఈ వెహికల్ని అయితే ఇక్కడ తీసుకొని వచ్చినామని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు ట్రైనీ IPS అధికారులు వచ్చి మొత్తానికి ఇక్కడ సెటిల్మెంట్ చేసే పనులు అయితే పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ వెహికల్స్ని పట్టుకునే టైంలో దాదాపుగా చేజింగ్ అనేది ఉంటుంది. చేజింగ్లో ఎవరైతే డ్రైవర్లు కావచ్చు, క్లీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత రెచ్చ కొడుతున్నారు అంటే చేసేదే లుచ్చ పని. నిజంగా చెప్పానంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ మాట అనొద్దు, కాకపోతే హిందువుల మనోభావాలతోనే వాళ్ళు ఆడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ మాట మాట్లాడుకోవాలా. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొన్ని సైన్స్ ఇవ్వడం, ఏమైతే అదైతే లేపేద్దామని చెప్పేసి ఎవరైతే డ్రైవర్స్ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి క్లీనర్స్ అయితే చాలా వరకు కూడా రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి అన్న తర్వాతనే అమ్రాద్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, నిజామాబాద్ జిల్లా హిందూర్ గడ్డపైన అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత చాలామంది యంగ్స్టర్స్ ఎవరైతే గో రక్షక్ దళ్ ఆధ్వర్యంలో కొంతమంది అయితే వాళ్ళపైన అయితే ముక్కుముడిగా దాడి కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ దాడి ఎందుకు చేశారు అంటే వాళ్ళు అడ్డమైన మాటలు అనడము, రెచ్చగొట్టినట్టు మాట్లాడడం చేయడం వల్లే ఇదంతా కూడా చేసినామని చెప్పేసి మనకి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది గో రక్షక్ దళకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో చూడాలి రానున్న రోజుల్లో మరి ఇది ఎవరు ఆపేది అంటే ఈ గోమాతల్ని రక్షించేది గో రక్షక్ దళ్ లేకపోతే హిందువులు రక్షిస్తారా, లేకపోతే పోలీస్ ఆఫీసర్లే దీనిపైన ఒక ఉక్కుపాదం ఏమైనా మోపుతారా అనే దానిపైన అయితే మనం మాట్లాడాలి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్ చేసే పని వల్ల హిందువులు ఎవరైతే అతి పవిత్రంగా భావించేటువంటి హిందువులు ఈ గోవులకు సంబంధించి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి తట్టుకోలేకపోతున్నాం కాబట్టి మేము ముందుకు వచ్చి చేస్తూ ఉన్నాం. ఒకవేళ పోలీస్ అధికారులు వాళ్ళ కర్తవ్యంలో భాగంగా వాళ్ళు ఇవాళ వాళ్ళ డ్యూటీస్ కరెక్ట్ చేసి ఉంటే ఇలా మేము ఎందుకు వస్తాం రోడ్ల మీదకి వచ్చి, మేము ఎందుకు ఇలా కేసుల బారిన పడతాం, ఇలా రిమాండ్కి పోవాల్సిన అవసరం మాకేముంది అని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మనం మాట్లాడాలా. నిజామాబాద్ జిల్లా ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, దాంతోపాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్గా చెప్పుకుంటూ ఉంటాము. హిందూ సనాతన ధర్మం గురించి ఎవరు అవహేళనగా మాట్లాడినా కూడా తాట తీస్తామనే క్యాండిడేట్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. దాంతోపాటు నిజామాబాద్ ఇందూర్ గడ్డనగానే ఖచ్చితంగా హిందువులకు కంచుకోటగా చెప్తా ఉంటాం. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇప్పటి వరకు 1 వీక్ అవుతున్నా కూడా ఏ ఒక్క పొలిటీషియన్ కూడా దీనిపైన ఇంత చక్కర్లు కొడతా ఉన్నాయండి. సోషల్ మీడియాలో ఒక టీవీ ఛానల్లో ఒక న్యూస్ రాలేదు, ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారు పొలిటీషియన్స్ కూడా మరి ఏం చేస్తూ ఉన్నారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున అనుకుంటాం. ఇది MH40CT. నవీన్, ఇది ఏంటంటే ఈ నంబర్ నేను ఎందుకు చూస్తున్నా అంటే MH40CT 4969 అనే నంబర్ దాదాపు ఒక 1 వీక్ దాటక ముందే ఒక అక్రమ గో రవాణా చేస్తున్నారని ఒక పక్కా ఇన్ఫర్మేషన్తో ఒక వెహికల్ ఆపిర్రు. సో ఇవాళ కూడా దాదాపు మనకి నిజామాబాద్కి ఎంటర్ అయిన తర్వాత ఇది మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి వెహికల్ వచ్చింది. అమ్రాద్కి సంబంధించినటువంటి కొంతమంది గోరక్షక్ దళకి సంబంధించిన వాళ్ళు ఈ వెహికల్ని అయితే పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్ని నేను ఎందుకు నంబర్ మ్యాచ్ చేస్తున్నా అంటే
MH40CT అని చెప్పేసి మనకుంది. కాకపోతే ఇక్కడ నంబర్ చేంజ్ ఉంది 2074. సో ఇట్లాంటి వెహికల్స్ ఎంత దారుణం అంటే ఏమన్నంటే విత్ పర్మిషన్స్తోనైతే ఇవన్నీ కూడా చేస్తున్నామని గల్ల ఎగరేసుకొని చెప్తున్నారు. ఇలా గల్ల ఎగరేసుకొని చెప్తా ఉన్నారు పోలీస్ స్టేషన్లలో. ఒకవేళ ఏమైనా ఎవరైతే ఇప్పుడు మనకి పవిత్రంగా భావించేటువంటి గోమాతను ఇవాళ మన భారతదేశంలో 130 కోట్లకు పైగా ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా అవహేళన చేసినా కానీ, లేకపోతే దాన్ని నరికి చంపినా, లేకపోతే ఆహారంగా సేవించినటువంటి కొంతమంది ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఫైర్ కావాల్సిందే. ఎందుకంటే హిందువుల ఆరాధ్య దైవంగా కూడా మనం చెప్పుకుంటాం. సో ఇందులో భాగంగానే పవిత్ర రంజాన్ మాసంలో ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర నుంచి ఈ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. దాదాపు ప్రతి చెక్ పోస్టులు ఉంటాయి, ప్రతి చెక్ పోస్ట్ కావచ్చు, దాంతోపాటు మనకి ప్రతి టోల్ ప్లాజా దగ్గర భద్రతా సిబ్బంది అసలు ఏం చేస్తూ ఉంది, ఒక వెహికల్లో ఏమేమి పోతా ఉన్నాయి, ఎటు పోతా ఉన్నాయి అనే దానిపైన ఖచ్చితంగా మనము ఆలోచించాలా. పోలీస్ అధికారులు ఎవరైతే ఐపీఎస్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ల దగ్గరకు రావడం జరుగుతూ ఉంది. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ అండి. ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఇది జరిగింది కాబట్టి ఈ వెహికల్ని అయితే ఇక్కడ తీసుకొని వచ్చినామని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు ట్రైనీ ఐపీఎస్ అధికారులు వచ్చి మొత్తానికి ఇక్కడ సెటిల్మెంట్ చేసే పనులు అయితే పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ వెహికల్స్ని పట్టుకునే టైంలో దాదాపుగా చేజింగ్ అనేది ఉంటుంది. చేజింగ్లో ఎవరైతే డ్రైవర్లు కావచ్చు, క్లీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత రెచ్చగొడుతున్నారు అంటే చేసేదే లుచ్చ పని. నిజంగా చెప్పానంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ మాట అనొద్దు, కాకపోతే హిందువుల మనోభావాలతోనే వాళ్ళు ఆడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ మాట మాట్లాడుకోవాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సైన్స్ ఇవ్వడం, ఏమైతే అదైతే లేపేద్దామని చెప్పేసి ఎవరైతే డ్రైవర్స్ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి క్లీనర్స్ అయితే చాలా వరకు కూడా రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి అన్న తర్వాతనే అమ్రాద్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, నిజామాబాద్ జిల్లా హిందూర్ గడ్డపైన అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత చాలామంది యంగ్స్టర్స్ ఎవరైతే గో రక్షక్ దళ్ ఆధ్వర్యంలో కొంతమంది అయితే వాళ్ళపైన అయితే ముక్కుమిడిగా దాడి కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ దాడి ఎందుకు చేశారు అంటే వాళ్ళు అడ్డమైన మాటలు అనడము, రెచ్చగొట్టినట్టు మాట్లాడడం చేయడం వల్లే ఇదంతా కూడా చేసినామని చెప్పేసి మనకి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది గో రక్షక్ దళకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో చూడాలి రానున్న రోజుల్లో మరి ఇది ఎవరు ఆపేది అంటే ఈ గోమాతల్ని రక్షించేది గో రక్షక్ దళ్ లేకపోతే హిందువులు రక్షిస్తారా, లేకపోతే పోలీస్ ఆఫీసర్లే దీనిపైన ఒక ఉక్కుపాదం ఏమైనా మోపుతారా అనే దానిపైన అయితే మనం మాట్లాడాలి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్ చేసే పని వల్ల హిందువులు ఎవరైతే అతి పవిత్రంగా భావించేటువంటి హిందువులు ఈ గోవులకు సంబంధించి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి తట్టుకోలేకపోతున్నాం కాబట్టి మేము ముందుకు వచ్చి చేస్తూ ఉన్నాం. ఒకవేళ పోలీస్ అధికారులు వాళ్ళ కర్తవ్యంలో భాగంగా వాళ్ళ డ్యూటీస్ కరెక్ట్ చేసి ఉంటే ఇలా మేము ఎందుకు వస్తాం రోడ్ల మీదకి వచ్చి, మేమెందుకు ఇలా కేసుల బారిన పడతాం, ఇలా రిమాండ్కి పోవాల్సిన అవసరం మాకేముంది అని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మనం మాట్లాడాలా. నిజామాబాద్ జిల్లా ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, దాంతోపాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్గా చెప్పుకుంటూ ఉంటాము. హిందూ సనాతన ధర్మం గురించి ఎవరు అవహేళనగా మాట్లాడినా కూడా తాట తీస్తామనే క్యాండిడేట్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. దాంతోపాటు నిజామాబాద్ హిందూర్ గడ్డనగానే ఖచ్చితంగా హిందువులకు కంచుకోటగా చెప్తా ఉంటాం. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇప్పటి వరకు 1 వీక్ అవుతున్నా కూడా ఏ ఒక్క పొలిటీషియన్ కూడా దీనిపైన ఇంత చక్కర్లు కొడతా ఉన్నాయండి. సోషల్ మీడియాలో ఒక టీవీ ఛానల్లో ఒక న్యూస్ రాలేదు. ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారు పొలిటీషియన్స్ కూడా మరి ఏం చేస్తూ ఉన్నారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున అనుకుంటాం. ఇది MH40CT. నవీన్, ఇది ఏంటంటే ఈ నంబర్ నేను ఎందుకు చూస్తున్నా అంటే MH40CT 4969 అనే నంబర్ దాదాపు ఒక 1 వీక్ దాటక ముందే ఒక అక్రమ గోరవాణా చేస్తున్నారని ఒక పక్కా ఇన్ఫర్మేషన్తో ఒక వెహికల్ ఆపిర్రు. సో ఇవాళ కూడా దాదాపు మనకి నిజామాబాద్కి ఎంటర్ అయిన తర్వాత ఇది మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి వెహికల్ వచ్చింది. అమ్రాద్కి సంబంధించినటువంటి కొంతమంది గోరక్షక్ దళకి సంబంధించిన వాళ్ళు ఈ వెహికల్ని అయితే పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్ని నేను ఎందుకు నంబర్ మ్యాచ్ చేస్తున్నా అంటే MH40CT అని చెప్పేసి మనకుంది. కాకపోతే ఇక్కడ నంబర్ చేంజ్ ఉంది 2074. సో ఇట్లాంటి వెహికల్స్ ఎంత దారుణం అంటే ఏమన్నంటే విత్ పర్మిషన్స్తోనైతే ఇవన్నీ కూడా చేస్తున్నామని గల్ల ఎగరేసుకొని చెప్తున్నారు. ఇలా
గల్లా ఎగరేసుకొని చెప్తా ఉన్నారు పోలీస్ స్టేషన్లలో. ఒకవేళ ఏమైనా ఎవరైతే ఇప్పుడు మనకి పవిత్రంగా భావించేటువంటి గోమాతను ఇవాళ మన భారతదేశంలో 130 కోట్లకు పైగా ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా అవహేళన చేసినా కానీ, లేకపోతే దాన్ని నరికి చంపినా, లేకపోతే ఆహారంగా సేవించినటువంటి కొంతమంది ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఫైర్ కావాల్సిందే. ఎందుకంటే హిందువుల ఆరాధ్య దైవంగా కూడా మనం చెప్పుకుంటాం. సో ఇందులో భాగంగానే పవిత్ర రంజాన్ మాసంలో ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర నుంచి ఈ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. దాదాపు ప్రతి చెక్ పోస్టులు ఉంటాయి, ప్రతి చెక్ పోస్ట్ కావచ్చు, దాంతోపాటు మనకి ప్రతి టోల్ ప్లాజా దగ్గర భద్రతా సిబ్బంది అసలు ఏం చేస్తూ ఉంది, ఒక వెహికల్లో ఏమేమి పోతా ఉన్నాయి, ఎటు పోతా ఉన్నాయి అనే దానిపైన ఖచ్చితంగా మనము ఆలోచించాలా. పోలీస్ అధికారులు ఎవరైతే ఐపీఎస్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ల దగ్గరకు రావడం జరుగుతూ ఉంది. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ అండి. ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఇది జరిగింది కాబట్టి ఈ వెహికల్ని అయితే ఇక్కడ తీసుకొని వచ్చినామని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు ట్రైనీ ఐపీఎస్ అధికారులు వచ్చి మొత్తానికి ఇక్కడ సెటిల్మెంట్ చేసే పనులు అయితే పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ వెహికల్స్ని పట్టుకునే టైంలో దాదాపుగా చేజింగ్ అనేది ఉంటుంది. చేజింగ్లో ఎవరైతే డ్రైవర్లు కావచ్చు, క్లీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత రెచ్చ కొడుతున్నారు అంటే చేసేదే లుచ్చ పని. నిజంగా చెప్పానంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ మాట అనొద్దు, కాకపోతే హిందువుల మనోభావాలతోనే వాళ్ళు ఆడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ మాట మాట్లాడుకోవాలా. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొన్ని సైన్స్ ఇవ్వడం, ఏమైతే అదైతే లేపేద్దామని చెప్పేసి ఎవరైతే డ్రైవర్స్ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి క్లీనర్స్ అయితే చాలా వరకు కూడా రెచ్చ కొడుతున్నారు అని చెప్పేసి అన్న తర్వాతనే అమ్రాద్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, నిజామాబాద్ జిల్లా హిందూర్ గడ్డపైన అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత చాలామంది యంగ్స్టర్స్ ఎవరైతే గో రక్షక్ దళ్ ఆధ్వర్యంలో కొంతమంది అయితే వాళ్ళపైన అయితే ముక్కుమడిగా దాడి కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ దాడి ఎందుకు చేశారు అంటే వాళ్ళు అడ్డమైన మాటలు అనడము, రెచ్చగొట్టినట్టు మాట్లాడడం చేయడం వల్లే ఇదంతా కూడా చేసినామని చెప్పేసి మనకి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది గో రక్షక్ దళకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో చూడాలి రానున్న రోజుల్లో మరి ఇది ఎవరు ఆపేది అంటే ఈ గోమాతల్ని రక్షించేది గో రక్షక్ దళ్. లేకపోతే హిందువులు రక్షిస్తారా, లేకపోతే పోలీస్ ఆఫీసర్లే దీనిపైన ఒక ఉక్కుపాదం ఏమైనా మోపుతారా అనే దానిపైన అయితే మనం మాట్లాడాలి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్ చేసే పని వల్ల హిందువులు ఎవరైతే అతి పవిత్రంగా భావించేటువంటి హిందువులు ఈ గోవులకు సంబంధించి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి తట్టుకోలేకపోతున్నాం కాబట్టి మేము ముందుకు వచ్చి చేస్తూ ఉన్నాం. ఒకవేళ పోలీస్ అధికారులు వాళ్ళ కర్తవ్యంలో భాగంగా వాళ్ళ డ్యూటీస్ కరెక్ట్ చేసి ఉంటే ఇలా మేము ఎందుకు వస్తాం రోడ్ల మీదకి వచ్చి, మేము ఎందుకు ఇలా కేసుల బారిన పడతాం, ఇలా రిమాండ్కి పోవాల్సిన అవసరం మాకేముంది అని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మనం మాట్లాడాలా. నిజామాబాద్ జిల్లా ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, దాంతోపాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్గా చెప్పుకుంటూ ఉంటాము. హిందూ సనాతన ధర్మం గురించి ఎవరు అవహేళనగా మాట్లాడినా కూడా తాట తీస్తామనే క్యాండిడేట్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. దాంతోపాటు నిజామాబాద్ ఇందూర్ గడ్డనగానే ఖచ్చితంగా హిందువులకు కంచుకోటగా చెప్తా ఉంటాం. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇప్పటి వరకు 1 వీక్ అవుతున్నా కూడా ఏ ఒక్క పొలిటీషియన్ కూడా దీనిపైన ఇంత చక్కర్లు కొడతా ఉన్నాయండి. సోషల్ మీడియాలో ఒక టీవీ ఛానల్లో ఒక న్యూస్ రాలేదు. ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారు పొలిటీషియన్స్ కూడా మరి ఏం చేస్తూ ఉన్నారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున నేను కోరుతాం. ఇది MH40CT నవీన్, ఇది ఏంటంటే ఈ నంబర్ నేను ఎందుకు చూస్తున్నా అంటే MH40CT 4969 అనే నంబర్ దాదాపు ఒక 1 వీక్ దాటక ముందే ఒక అక్రమ గోరవాణా చేస్తున్నారనే ఒక పక్కా ఇన్ఫర్మేషన్తో ఒక వెహికల్ ఆపిర్రు. సో ఇవాళ కూడా దాదాపు మనకి నిజామాబాద్కి ఎంటర్ అయిన తర్వాత ఇది మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి వెహికల్ వచ్చింది. అమ్రాద్కి సంబంధించినటువంటి కొంతమంది గోరక్షక్ దళకి సంబంధించిన వాళ్ళు ఈ వెహికల్ని అయితే పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్ని నేను ఎందుకు నంబర్ మ్యాచ్ చేస్తున్నా అంటే MH40CT అని చెప్పేసి మనకుంది, కాకపోతే ఇక్కడ నంబర్ చేంజ్ ఉంది 2074. సో ఇట్లాంటి వెహికల్స్ ఎంత దారుణం అంటే ఏమన్నంటే విత్ పర్మిషన్స్తోనైతే ఇవన్నీ కూడా చేస్తున్నామని గల్లా ఎగరేసుకొని చెప్తున్నారు. ఇలా గల్లా ఎగరేసుకొని చెప్తా ఉన్నారు పోలీస్ స్టేషన్లలో. ఒకవేళ ఏమైనా ఎవరైతే ఇప్పుడు మనకి పవిత్రంగా భావించేటువంటి గోమాతను ఇవాళ మన భారతదేశంలో 130 కోట్లకు పైగా ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా అవహేళన చేసినా కానీ, లేకపోతే దాన్ని
నరికి చంపినా లేకపోతే ఆహారంగా సేవించినటువంటి కొంతమంది ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఫైర్ కావాల్సిందే. ఎందుకంటే హిందువుల ఆరాధ్య దైవంగా కూడా మనం చెప్పుకుంటాం. సో ఇందులో భాగంగానే పవిత్ర రంజాన్ మాసంలో ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర నుంచి ఈ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. దాదాపు ప్రతి చెక్ పోస్టులు ఉంటాయి, ప్రతి చెక్ పోస్ట్ కావచ్చు, దాంతోపాటు మనకి ప్రతి టోల్ ప్లాజా దగ్గర భద్రతా సిబ్బంది అసలు ఏం చేస్తూ ఉంది, ఒక వెహికల్లో ఏమేమి పోతా ఉన్నాయి, ఎటు పోతా ఉన్నాయి అనే దానిపైన ఖచ్చితంగా మనము ఆలోచించాలా. పోలీస్ అధికారులు ఎవరైతే ఐపీఎస్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ల దగ్గరకు రావడం జరుగుతూ ఉంది. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ అండి. ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఇది జరిగింది కాబట్టి ఈ వెహికల్ని అయితే ఇక్కడ తీసుకొని వచ్చినామని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు ట్రైనీ ఐపీఎస్ అధికారులు వచ్చి మొత్తానికి ఇక్కడ సెటిల్మెంట్ చేసే పనులు అయితే పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ వెహికల్స్ని పట్టుకునే టైంలో దాదాపుగా చేజింగ్ అనేది ఉంటుంది. చేజింగ్లో ఎవరైతే డ్రైవర్లు కావచ్చు, క్లీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత రెచ్చ కొడుతున్నారు అంటే చేసేదే లుచ్చ పని. నిజంగా చెప్పానంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ మాట అనొద్దు, కాకపోతే హిందువుల మనోభావాలతోనే వాళ్ళు ఆడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ మాట మాట్లాడుకోవాలా. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొన్ని సైన్స్ ఇవ్వడం, ఏమైతే అదైతే లేపేద్దామని చెప్పేసి ఎవరైతే డ్రైవర్స్ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి క్లీనర్స్ అయితే చాలా వరకు కూడా రెచ్చ కొడుతున్నారు అని చెప్పేసి అన్న తర్వాతనే అమ్రాద్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, నిజామాబాద్ జిల్లా హిందూర్ గడ్డపైన అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత చాలామంది యంగ్స్టర్స్ ఎవరైతే గో రక్షక్ దళ్ ఆధ్వర్యంలో కొంతమంది అయితే వాళ్ళపైన అయితే ముక్కుమిడిగా దాడి కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ దాడి ఎందుకు చేశారు అంటే వాళ్ళు అడ్డమైన మాటలు అనడము, రెచ్చగొట్టినట్టు మాట్లాడడం చేయడం వల్లే ఇదంతా కూడా చేసినామని చెప్పేసి మనకి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది గో రక్షక్ దళకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో చూడాలి రానున్న రోజుల్లో మరి ఇది ఎవరు ఆపేది అంటే ఈ గోమాతల్ని రక్షించేది గో రక్షక్ దళ్ లేకపోతే హిందువులు రక్షిస్తారా లేకపోతే పోలీస్ ఆఫీసర్లే దీనిపైన ఒక ఉక్కుపాదం ఏమైనా మోపుతారా అనే దానిపైన అయితే మనం మాట్లాడాలి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్ చేసే పని వల్ల హిందువులు ఎవరైతే అతి పవిత్రంగా భావించేటువంటి హిందువులు ఈ గోవులకు సంబంధించి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి తట్టుకోలేకపోతున్నాం కాబట్టి మేము ముందుకు వచ్చి చేస్తూ ఉన్నాం. ఒకవేళ పోలీస్ అధికారులు వాళ్ళ కర్తవ్యంలో భాగంగా వాళ్ళ డ్యూటీస్ కరెక్ట్ చేసి ఉంటే ఇలా మేము ఎందుకు వస్తాం రోడ్ల మీదకి వచ్చి, మేమెందుకు ఇలా కేసుల బారిన పడతాం, ఇలా రిమాండ్కి పోవాల్సిన అవసరం మాకేముంది అని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మనం మాట్లాడాలా. నిజామాబాద్ జిల్లా ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, దాంతోపాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్గా చెప్పుకుంటూ ఉంటాము. హిందూ సనాతన ధర్మం గురించి ఎవరు అవహేళనగా మాట్లాడినా కూడా తాట తీస్తామనే క్యాండిడేట్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. దాంతోపాటు నిజామాబాద్ హిందూర్ గడ్డనగానే ఖచ్చితంగా హిందువులకు కంచుకోటగా చెప్తూ ఉంటాం. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇప్పటి వరకు 1 వీక్ అవుతున్నా కూడా ఏ ఒక్క పొలిటీషియన్ కూడా దీనిపైన ఇంత చక్కర్లు కొడతా ఉన్నాయండి. సోషల్ మీడియాలో ఒక టీవీ ఛానల్లో ఒక న్యూస్ రాలేదు. ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారు పొలిటీషియన్స్ కూడా మరి ఏం చేస్తూ ఉన్నారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున అనుకుంటాం. ఇది MH40CT. నవీన్, ఇది ఏంటంటే ఈ నంబర్ నేను ఎందుకు చూస్తున్నా అంటే MH40CT 4969 అనే నంబర్ దాదాపు ఒక 1 వీక్ దాటక ముందే ఒక అక్రమ గోరవాణా చేస్తున్నారని ఒక పక్కా ఇన్ఫర్మేషన్తో ఒక వెహికల్ ఆపిర్రు. సో ఇవాళ కూడా దాదాపు మనకి నిజామాబాద్కి ఎంటర్ అయిన తర్వాత ఇది మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి వెహికల్ వచ్చింది. అమ్రాద్కి సంబంధించినటువంటి కొంతమంది గోరక్షక్ దళకి సంబంధించిన వాళ్ళు ఈ వెహికల్ని అయితే పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్ని నేను ఎందుకు నంబర్ మ్యాచ్ చేస్తున్నా అంటే MH40CT అని చెప్పేసి మనకుంది, కాకపోతే ఇక్కడ నంబర్ చేంజ్ ఉంది 2074. సో ఇట్లాంటి వెహికల్స్ ఎంత దారుణం అంటే ఏమన్నంటే విత్ పర్మిషన్స్తోనైతే ఇవన్నీ కూడా చేస్తున్నామని గల్లా ఎగరేసుకొని చెప్తున్నారు. ఇలా గల్లా ఎగరేసుకొని చెప్తా ఉన్నారు పోలీస్ స్టేషన్లలో. ఒకవేళ ఏమైనా ఎవరైతే ఇప్పుడు మనకి పవిత్రంగా భావించేటువంటి గోమాతను ఇవాళ మన భారతదేశంలో 130 కోట్లకు పైగా ఉన్నటువంటి భారతీయులు
ఎవరైనా అవహేళన చేసినా కానీ లేకపోతే దాన్ని నరికి చంపినా లేకపోతే ఆహారంగా సేవించినటువంటి కొంతమంది ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఫైర్ కావాల్సిందే. ఎందుకంటే హిందువుల ఆరాధ్య దైవంగా కూడా మనం చెప్పుకుంటాం. సో ఇందులో భాగంగానే పవిత్ర రంజాన్ మాసంలో ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర నుంచి ఈ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. దాదాపు ప్రతి చెక్ పోస్టులు ఉంటాయి, ప్రతి చెక్ పోస్ట్ కావచ్చు, దాంతోపాటు మనకి ప్రతి టోల్ ప్లాజా దగ్గర భద్రతా సిబ్బంది అసలు ఏం చేస్తూ ఉంది, ఒక వెహికల్లో ఏమేమి పోతా ఉన్నాయి, ఎటు పోతా ఉన్నాయి అనే దానిపైన ఖచ్చితంగా మనము ఆలోచించాలా. పోలీస్ అధికారులు ఎవరైతే ఐపీఎస్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ల దగ్గరకు రావడం జరుగుతూ ఉంది. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ అండి. ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఇది జరిగింది కాబట్టి ఈ వెహికల్ని అయితే ఇక్కడ తీసుకొని వచ్చినామని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు ట్రైనీ ఐపీఎస్ అధికారులు వచ్చి మొత్తానికి ఇక్కడ సెటిల్మెంట్ చేసే పనులు అయితే పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ వెహికల్స్ని పట్టుకునే టైంలో దాదాపుగా చేజింగ్ అనేది ఉంటుంది. చేజింగ్లో ఎవరైతే డ్రైవర్లు కావచ్చు, క్లీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత రెచ్చగొడుతున్నారు అంటే చేసేదే లుచ్చ పని. నిజంగా చెప్పానంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ మాట అనొద్దు, కాకపోతే హిందువుల మనోభావాలతోనే వాళ్ళు ఆడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ మాట మాట్లాడుకోవాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సైన్స్ ఇవ్వడం, ఏమైతే అదైతే లేపేద్దామని చెప్పేసి ఎవరైతే డ్రైవర్స్ కావచ్చు దాంట్లో ఉన్నటువంటి క్లీనర్స్ అయితే చాలా వరకు కూడా రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి అన్న తర్వాతనే అమ్రాద్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, నిజామాబాద్ జిల్లా హిందూర్ గడ్డపైన అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత చాలామంది యంగ్స్టర్స్ ఎవరైతే గో రక్షక్ దళ్ ఆధ్వర్యంలో కొంతమంది అయితే వాళ్ళపైన అయితే ముక్కుమడిగా దాడి కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ దాడి ఎందుకు చేశారు అంటే వాళ్ళు అడ్డమైన మాటలు అనడము, రెచ్చగొట్టినట్టు మాట్లాడడం చేయడం వల్లే ఇదంతా కూడా చేసినామని చెప్పేసి మనకి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది గో రక్షక్ దళకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో చూడాలి రానున్న రోజుల్లో మరి ఇది ఎవరు ఆపేది అంటే ఈ గోమాతల్ని రక్షించేది గో రక్షక్ దళ్ లేకపోతే హిందువులు రక్షిస్తారా లేకపోతే పోలీస్ ఆఫీసర్లే దీనిపైన ఒక ఉక్కుపాదం ఏమైనా మోపుతారా అనే దానిపైన అయితే మనం మాట్లాడాలి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్ చేసే పని వల్ల హిందువులు ఎవరైతే అతి పవిత్రంగా భావించేటువంటి హిందువులు ఈ గోవులకు సంబంధించి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి తట్టుకోలేకపోతున్నాం కాబట్టి మేము ముందుకు వచ్చి చేస్తూ ఉన్నాం. ఒకవేళ పోలీస్ అధికారులు వాళ్ళ కర్తవ్యంలో భాగంగా వాళ్ళ డ్యూటీస్ కరెక్ట్ చేసి ఉంటే ఇలా మేము ఎందుకు వస్తాం రోడ్ల మీదకి వచ్చి మేమెందుకు ఇలా కేసుల బారిన పడతాం, ఇలా రిమాండ్కి పోవాల్సిన అవసరం మాకేముంది అని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మనం మాట్లాడాలా. నిజామాబాద్ జిల్లా ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, దాంతోపాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్గా చెప్పుకుంటూ ఉంటాము. హిందూ సనాతన ధర్మం గురించి ఎవరు అవహేళనగా మాట్లాడినా కూడా తాట తీస్తామనే క్యాండిడేట్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. దాంతోపాటు నిజామాబాద్ ఇందూర్ గడ్డనగానే ఖచ్చితంగా హిందువులకు కంచుకోటగా చెప్తా ఉంటాం. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇప్పటి వరకు 1 వీక్ అవుతున్నా కూడా ఏ ఒక్క పొలిటీషియన్ కూడా దీనిపైన ఇంత చక్కర్లు కొడతా ఉన్నాయండి. సోషల్ మీడియాలో ఒక టీవీ ఛానల్లో ఒక న్యూస్ రాలేదు, ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారు పొలిటీషియన్స్ కూడా మరి ఏం చేస్తూ ఉన్నారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరపున అనుకుంటాం. ఇది MH40CT నవీన్. ఇది ఏంటంటే ఈ నంబర్ నేను ఎందుకు చూస్తున్నా అంటే MH40CT 4969 అనే నంబర్ దాదాపు ఒక 1 వీక్ దాటక ముందే ఒక అక్రమ గోరవాణా చేస్తున్నారని ఒక పక్కా ఇన్ఫర్మేషన్తో ఒక వెహికల్ ఆపిర్రు. సో ఇవాళ కూడా దాదాపు మనకి నిజామాబాద్కి ఎంటర్ అయిన తర్వాత ఇది మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి వెహికల్ వచ్చింది. అమ్రాద్కి సంబంధించినటువంటి కొంతమంది గోరక్షక్ దళకి సంబంధించిన వాళ్ళు ఈ వెహికల్ని అయితే పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్ని నేను ఎందుకు నంబర్ మ్యాచ్ చేస్తున్నా అంటే MH40CT అని చెప్పేసి మనకుంది, కాకపోతే ఇక్కడ నంబర్ చేంజ్ ఉంది 2074. సో ఇట్లాంటి వెహికల్స్ ఎంత దారుణం అంటే ఏమన్నంటే విత్ పర్మిషన్స్తోనైతే ఇవన్నీ కూడా చేస్తున్నామని గల్ల ఎగరేసుకొని చెప్తున్నారు. ఇలా గల్ల ఎగరేసుకొని చెప్తా ఉన్నారు పోలీస్ స్టేషన్లలో. ఒకవేళ ఏమైనా ఎవరైతే ఇప్పుడు మనకి పవిత్రంగా భావించేటువంటి గోమాతను ఇవాళ మన భారతదేశంలో 130 కోట్లకు పైగా ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా అవహేళన చేసినా కానీ లేకపోతే దాన్ని
నరికి చంపినా లేకపోతే ఆహారంగా సేవించినటువంటి కొంతమంది ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఫైర్ కావాల్సిందే. ఎందుకంటే హిందువుల ఆరాధ్య దైవంగా కూడా మనం చెప్పుకుంటాం. సో ఇందులో భాగంగానే పవిత్ర రంజాన్ మాసంలో ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర నుంచి ఈ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. దాదాపు ప్రతి చెక్ పోస్టులు ఉంటాయి, ప్రతి చెక్ పోస్ట్ కావచ్చు, దాంతోపాటు మనకి ప్రతి టోల్ ప్లాజా దగ్గర భద్రతా సిబ్బంది అసలు ఏం చేస్తూ ఉంది, ఒక వెహికల్లో ఏమేం పోతా ఉన్నాయి, ఎటు పోతా ఉన్నాయి అనే దానిపైన ఖచ్చితంగా మనము ఆలోచించాలా. పోలీస్ అధికారులు ఎవరైతే ఐపీఎస్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ల దగ్గరకు రావడం జరుగుతూ ఉంది. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ అండి. ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఇది జరిగింది కాబట్టి ఈ వెహికల్ని అయితే ఇక్కడ తీసుకొని వచ్చినామని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు ట్రైనీ ఐపీఎస్ అధికారులు వచ్చి మొత్తానికి ఇక్కడ సెటిల్మెంట్ చేసే పనులు అయితే పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ వెహికల్స్ని పట్టుకునే టైంలో దాదాపుగా చేజింగ్ అనేది ఉంటుంది. చేజింగ్లో ఎవరైతే డ్రైవర్లు కావచ్చు, క్లీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత రెచ్చ కొడుతున్నారు అంటే చేసేదే లుచ్చ పని. నిజంగా చెప్పానంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ మాట అనొద్దు, కాకపోతే హిందువుల మనోభావాలతోనే వాళ్ళు ఆడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ మాట మాట్లాడుకోవాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సైన్స్ ఇవ్వడం, ఏమైతే అదైతే లేపేద్దామని చెప్పేసి ఎవరైతే డ్రైవర్స్ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి క్లీనర్స్ అయితే చాలా వరకు కూడా రెచ్చ కొడుతున్నారు అని చెప్పేసి అన్న తర్వాతనే అమ్రాద్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, నిజామాబాద్ జిల్లా హిందూర్ గడ్డపైన అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత చాలామంది యంగ్స్టర్స్ ఎవరైతే గో రక్షక్ దళ్ ఆధ్వర్యంలో కొంతమంది అయితే వాళ్ళపైన అయితే ముక్కుమిడిగా దాడి కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ దాడి ఎందుకు చేశారు అంటే వాళ్ళు అడ్డమైన మాటలు అనడము, రెచ్చగొట్టినట్టు మాట్లాడడం చేయడం వల్లే ఇదంతా కూడా చేసినామని చెప్పేసి మనకి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది గో రక్షక్ దళకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో చూడాలి రానున్న రోజుల్లో మరి ఇది ఎవరు ఆపేది అంటే ఈ గోమాతల్ని రక్షించేది గో రక్షక్ దళ్ లేకపోతే హిందువులు రక్షిస్తారా లేకపోతే పోలీస్ ఆఫీసర్లే దీనిపైన ఒక ఉక్కుపాదం ఏమైనా మోపుతారా అనే దానిపైన అయితే మనం మాట్లాడాలి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్ చేసే పని వల్ల హిందువులు ఎవరైతే అతి పవిత్రంగా భావించేటువంటి హిందువులు ఈ గోవులకు సంబంధించి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి తట్టుకోలేకపోతున్నాం కాబట్టి మేము ముందుకు వచ్చి చేస్తూ ఉన్నాం. ఒకవేళ పోలీస్ అధికారులు వాళ్ళ కర్తవ్యంలో భాగంగా వాళ్ళ డ్యూటీస్ కరెక్ట్ చేసి ఉంటే ఇలా మేము ఎందుకు వస్తాం రోడ్ల మీదకి వచ్చి, మేము ఎందుకు ఇలా కేసుల బారిన పడతాం, ఇలా రిమాండ్కి పోవాల్సిన అవసరం మాకేముంది అని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మనం మాట్లాడాలా. నిజామాబాద్ జిల్లా ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, దాంతోపాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్గా చెప్పుకుంటూ ఉంటాము. హిందూ సనాతన ధర్మం గురించి ఎవరు అవహేళనగా మాట్లాడినా కూడా తాట తీస్తామనే క్యాండిడేట్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. దాంతోపాటు నిజామాబాద్ ఇందూర్ గడ్డనగానే ఖచ్చితంగా హిందువులకు కంచుకోటగా చెప్తా ఉంటాం. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇప్పటి వరకు 1 వీక్ అవుతున్నా కూడా ఏ ఒక్క పొలిటీషియన్ కూడా దీనిపైన ఇంత చక్కర్లు కొడతా ఉన్నాయండి. సోషల్ మీడియాలో ఒక టీవీ ఛానల్లో ఒక న్యూస్ రాలేదు. ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారు పొలిటీషియన్స్ కూడా మరి ఏం చేస్తూ ఉన్నారు అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరపున నేను కోరుతాం.